ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సుమన్ టీవీ, నేను మిస్ ప్రసాద్. ప్రస్తుతం మనం నూతన జిల్లాగా ఏర్పడిన పోలవరం జిల్లాకు చెంది ఎస్పీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఈరోజు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఈరోజు ఆ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు రంపచోడవరంలో. ప్రస్తుతం అమిత్ బర్దర్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీగా ఉండగా ఇప్పుడు ఉన్న కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాకు ఆయన అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎస్పీగా అయితే బాధ్యతలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించి తమ కార్యాలయం అయితే ఓపెన్ చేశారు. మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం. రాజభూమి ఈ రంపచోడవరం ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఒక భవనంలో అయితే మాత్రం ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఆ విజువల్స్లోని. ఆ నూతన భవనానికి అయితే మాత్రం ఆయన ఎస్పీ కార్యాలయంగా అయితే ప్రకటించారు. ఈరోజు పురోహితుల నడుమ, వేద మంత్రాల నడుమ ఆ కార్యాలయం అయితే ప్రారంభించారు. నేటి నుండి కూడా ఇక్కడే తాము విధులు నిర్వహిస్తున్నట్లయితే ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్నే ఏదైతే ఒక జీవోని విడుదల చేశారో ఆ జీవో ప్రకారం ప్రస్తుతం కొత్త జిల్లాగా ఏర్పడిన ఈ తరుణంలో కొద్ది కాలం పాటు ఇన్ఛార్జీలుగా అల్లూరు జిల్లా కలెక్టర్ని, పోలవరం జిల్లా కలెక్టర్ గాను, అలాగే ఎస్పీ అమిత్ బర్దర్ని రంపచోడవరం హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ పోలవరం జిల్లా ఇన్ఛార్జ్గా అయితే విధులు కేటాయిస్తే అయితే మాత్రం ఒక జీవోని అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఇక్కడ రంపచోడవరంలో ఎస్పీ గారు అయితే మాత్రం అమిత్ బర్దర్ ఈ కార్యాలయాన్ని అయితే ఓపెన్ చేశారు. ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని, ఇది ఏదైతే ప్రధానంగా పోలవరం జిల్లా ప్రకటించినప్పటికీ కూడా ప్రధాన కేంద్రంగా రంపచోడవరం హెడ్ క్వార్టర్ని అయితే కేటాయించడంతో రంపచోడవరంలోనే అటు అల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్న దినేష్ కుమార్ ఈరోజు ఉదయం అక్కడ కలెక్టర్ కార్యాలయం ప్రారంభంగా వైటీసీలో రంపచోడవరంలో ఇక్కడ ఈ ఎస్పీ గారు అమిత్ బర్దర్ ఈ రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ కార్యాలయంలో అయితే మాత్రం ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రేపటి నుండి కూడా ఇక్కడైతే మాత్రం ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు విధుల్లో పాల్గొని రేపటి నుంచి విధులు జరుగుతాయని అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం అమిత్ బర్దర్ ఎస్పీ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతూ చూద్దారండి. మీడియా బంధువులు అందరికీ నమస్కారం. ముఖ్యమైన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ పోలవరం డిస్ట్రిక్ట్ ఈ రోజు నుండి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా కొత్త జిల్లాగా మనకి ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి. దీంట్లో మన రంపచోడవరం సబ్ డివిజన్, అదేవిధంగా చింతూరు సబ్ డివిజన్లో వచ్చిన వాళ్ళన్ని పోలీస్ స్టేషన్స్ ఆఫీసర్స్కి కూడా శుభాకాంక్షలు, ప్రజలకి కూడా శుభాకాంక్షలు. మనకి వస్తున్న నూతన సంవత్సరంకి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ కొత్త డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ప్రజలకి కూడా ఈ ప్రాంతం నుండి ఇప్పుడు దాకా వాళ్ళు పాడేరు హెడ్ క్వార్టర్స్కి వచ్చిన బాగా కష్టం వచ్చినా ఇప్పుడు ఈ సమస్య వాళ్ళు ఖచ్చితంగా ఒక పెద్ద ఇనిషియేటివ్, సో ఈ సమస్య వాళ్ళకి పోతున్నాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా, అదేవిధంగా మన డెవలప్మెంట్ కమిట్మెంట్ ప్రభుత్వం తరఫున ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా 100%గా ఇంకా స్పీడ్తో, అదేవిధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో పెరగడానికి ఛాన్సెస్ మనకి ఇంకా ఉన్నాయి. సో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళన్ని ఆఫీసర్స్కి, ప్రజలకి అందరికీ అదే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా రావాలి. ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో కొన్ని చోట్ల పబ్లిక్ కూడా మనకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళకి రోడ్స్ కావాలి, అదేవిధంగా స్కూల్స్ ఆర్ కాలేజెస్లో వెళ్ళడానికి వాళ్ళకి ఈ బస్ సర్వీస్ సంబంధించి సమస్య ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త జిల్లా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఈ మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఈ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ అన్ని సమస్యకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో సహా అన్ని ఇనిషియేటివ్స్ని ఫర్దర్ ఫార్వర్డ్గా తీసుకువెళ్తున్నాం. ధన్యవాదాలు.